చదవబడిన లేఖన భాగము యూదా పత్రిక ఒకే ఒక అధ్యాయం ఉంది. అందులో ఒకే ఒక అధ్యాయం ఉంది కదా. ప్రసాద్ ఒకసారి ఇది పక్కన పెట్టేసి అటు పక్కన పెట్టేసి ఒకే ఒక అధ్యాయం ఉంది. ఇందులో రాయబడిన మాట ఏంటంటే, ఇందులో విషయాలన్నీ చెప్తే ఇప్పుడు సమయం సరిపోదు, కానీ ఒక చిన్న మాట చెప్పి ముగించుకుందాము. 17వ వచనం చూడండి ఒకసారి. అయితే ప్రియులారా అంత్యకాలమునందు అన్నాడు. అంటే ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాడు భక్తుడు అంటే అంత్యకాలమును గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అంత్యకాలము అంటే కాలానికే అంతం అన్నమాట. కాలానికే అంతం అయిపోయే సమయం అన్నమాట. ఆ సమయమును గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. యేసయ్య రెండవసారి వచ్చే సమయం దగ్గర పడి ఉన్నప్పుడు ఆ సమయం గురించి ఇక్కడ చెబుతున్నాడు. అంత్యకాలంలో ప్రజలు ఎలా ఉంటారో చెప్పాడు. ఫస్ట్ అంత్యకాలమునందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులు ఉందురని. అంత్యకాలంలో ప్రజలు ఎలా ఉంటారు అంటే తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచుకుంటారు. అంటే వాళ్ళకు పుట్టిన ప్రతి ఆశ నెరవేర్చుకోవడమే వాళ్ళ పని అన్నమాట. వాళ్ళ మనసులో ఏ కోరిక కలిగినా సరే దాన్ని చేసుకుంటూ పోవాలంతే. అట్లాంటి ప్రజలు భూమి మీద ఉంటారు అని చెప్పాడు. అంత్య దినాల గురించి ఇంకా చాలా చోట్ల వ్రాయబడి ఉంది కదా. అంత్య దినాల గురించి తిమోతి పత్రికలో కూడా వ్రాయబడి ఉంది. తిమోతి పత్రిక 2వ తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనములో అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఇక్కడ కూడా అంత్య దినములను గురించి మాట్లాడాడు. అట్లాగే తిమోతికి రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన అన్నాడు. అంటే అంత్య దినాలలో ప్రపంచం ఎలా ఉంటుంది అన్నది క్లియర్గా బైబిల్లో వ్రాయబడి ఉందన్నమాట. యేసయ్య రాకడ సమీపించే కొద్దీ ప్రపంచం ఎలా తయారవుతుంది, యేసయ్య రాకడ దినాలు సమీపించే కొద్దీ ప్రజల మనస్సు ఎలా తయారైపోతుంది, ప్రజలు ఎలా తయారవుతారు అన్నది క్లియర్గా బైబిల్లో చెప్పబడి ఉంది. అందులో ఒక విషయం ఏంటంటే యేసయ్య రాకడ సమీపించే కొద్దీ ప్రజల మనస్సు క్రూరంగా మారిపోతుంది. వాళ్ళ మనస్సులో పుట్టిన ప్రతి ఆశను కూడా నెరవేర్చుకొని పని చేస్తారన్నమాట. ఇది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు న్యాయం అని ఆలోచన చేయరు ప్రజలు. ఏ ఆశ మనసులో పుడితే దాన్ని చేయాలంతే, దాన్ని తీర్చుకోవాలి, ఆ కోరిక తీర్చుకోవాలి అని మనస్సులో పుట్టిన ప్రతి దురాశను కూడా భక్తి లేకుండా, భయము లేకుండా, దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, ఆయన మమ్మల్ని చూస్తున్నాడన్న ఆ భయము లేకుండా విచ్చలవిడిగా బ్రతికే దినాలు వస్తాయని బైబిల్లో చెప్పబడింది. చెప్పినట్టుగానే ఇప్పుడు ప్రపంచ పరిస్థితులు అట్లాగే జరుగుతున్నాయి కదా. చెప్పినట్లుగానే జరుగుతున్నాయి. హల్లెలూయా. అంటే బైబిల్లో చెప్పినట్టుగానే ప్రపంచ పరిస్థితులు జరుగుతున్నాయి. అంత్య దినాల్లో ప్రజలు దురాశపరులై ఉంటారు, దురాశలు నెరవేర్చుకునే వారులై ఉంటారని చెప్పి 19వ వచనంలో మనం యూదా పత్రికలో 19వ వచనంలో చదువుకున్న మూలవాక్యంలో ఒక మాట అన్నాడు. అట్టివారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారునై ఉండి భేదములు కలుగజేయుచు ఉన్నారు. మొదటిగా అంత్య దినాలలో ప్రజలు ఎలా తయారవుతారంటే తమ మనస్సుకు ఏ ఆలోచన వస్తే ఆ ఆలోచన, అది మంచిదా చెడ్డదా అన్నది కాదు, న్యాయమా అన్యాయమా అన్నది పట్టించుకోరు. ఇది ఎంతవరకు రైట్ ఎంతవరకు రాంగ్ అన్నది పట్టించుకోరు. ఏ ఆశ ఏ కోరిక మనస్సులో కలిగితే దాన్ని నెరవేర్చుకుంటారు. అలా ప్రజలు తయారవుతారు. రెండవదిగా వాళ్ళని గురించి ఇక్కడ ఏం చెబుతున్నారంటే వాళ్ళు భేదములు కలగజేస్తారు. భేదములు కలగజేయడం అంటే అర్థం ఏంటి? గొడవలు సృష్టిస్తారన్నమాట. గొడవలు సృష్టిస్తారన్నమాట. అంటే మంచిగా ఉన్న దగ్గర వచ్చి ఏదో ఒక మాట చెప్పి ఏదో ఒక పని చేసి ఏదో ఒక గొడవ అయ్యేటట్టుగా చేస్తారన్నమాట. మంచిగా ఉన్న ప్రజల దగ్గరకు వచ్చి, మంచిగా సమాధానంగా ఉన్న ప్రజల దగ్గరకు వచ్చి
ఏదో ఒక భేదం వాళ్ళకి కలిగేటట్టుగా, వాళ్ళలో వాళ్ళకి శాంతి సమాధానం లేకుండా అయ్యేటట్టుగా చేస్తారనమాట. అట్లాంటి వాళ్ళు ఉంటారు అంత్య దినాల్లోని చెప్పారు. వాళ్ళని గురించి ఇంకొక మాట అన్నాడు, ఏంటంటే ప్రకృతి సంబంధులు అన్నాడు కదా. అట్టివారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారునై ఉండి భేదములు కలగజేయచ్చు ఉన్నారు. ప్రజలందరిలో కూడా, భూమి మీద ఉన్న మనుషులందరిలో కూడా, అందరినీ కూడా ఒక 3 భాగాలు చేసి బైబిల్ చెప్పింది. భూమి మీద ఉన్న మనుషులందరినీ ఒక 3 భాగాలు చేసి బైబిల్ చెప్పింది. 3 గ్రూపులుగా బైబిల్ విభజించింది. ఒకటేమో ఇక్కడ చెప్పాడు ప్రకృతి సంబంధులు, ప్రకృతి సంబంధులు అన్నాడు. శరీర సంబంధులు అన్న మాట కూడా ఉంది బైబిల్లో. శరీర సంబంధులు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో, సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతుని, శరీర సంబంధులైన మనుష్యులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చాను. ఇక్కడ 2 విషయాలు చెప్పబడ్డాయి. ఒకటేమో ఆత్మ సంబంధులైన మనుషులు అన్నాడు. ఫస్ట్, సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేక, అంటే ఒక వర్గం ఉన్నారు, వాళ్ళ దేవుడు ఏమని పిలిచారంటే ఆత్మ సంబంధులు అన్నాడు. రెండవది కిందనే చెప్పాడు, మీరు శరీర సంబంధులే అనియు, తర్వాత ఏమన్నాడు, క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చింది. ఫస్ట్ ఏమో ఆత్మ సంబంధులు అన్నాడు, తర్వాత శరీర సంబంధులు అన్నాడు. అక్కడ మనం చదువుకున్న దగ్గర ఏం మాట్లాడాడు, ప్రకృతి సంబంధులు. ఈ 3 రకాలు అన్నమాట ప్రజలు. భూమి మీద ఉన్న మానవ జాతి అంతటిని దేవుడు 3 వర్గాలుగా విభజించాడు. ఒకటేమో ఆత్మ సంబంధులు, రెండవది శరీర సంబంధులు, మూడవది ప్రకృతి సంబంధులు. ఈ ఆత్మ సంబంధులు ఎవరు, శరీర సంబంధులు ఎవరు, ప్రకృతి సంబంధులు ఎవరు అని మనం ఆలోచన చేస్తే, ప్రకృతి సంబంధి అంటే అర్థం ఏంటంటే అక్కడ చెప్పాడు. మళ్ళీ యూదా పత్రికలోనికి రండి, యూదా పత్రిక 19వ వచనం, అట్టివారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారునై ఉండి భేదములను కలుగజేయుచున్నారు, భేదములను కలుగజేయుచున్నారు. ప్రకృతి సంబంధులకు ఉండే ఒక లక్షణం అక్కడ చెప్పాడు. అదేంటంటే ఆత్మ లేనివారు అన్నాడు కదా కదా హల్లెలూయా. ఆత్మ లేనివారు, ఆత్మ కలిగిన వాళ్ళు ఉన్నారు, ఆత్మ లేని వాళ్ళు ఉన్నారు. నమ్మి బాప్తిసం పొందినప్పుడు ఏం జరుగుతుంది అంటే పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయములోనికి వస్తాడు. బాప్తిసం పొంది రక్షణ పొందిన ప్రతి ఒక్కరి హృదయంలో ఎవరున్నారు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి హృదయంలో అయితే ఉంటాడో వాళ్ళను ఆత్మ సంబంధులు అని పిలుస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు లేని వాళ్ళు ఉన్నారు కొంతమంది లోకములో, అన్యులు, వాళ్ళని ఏమని పిలుస్తారంటే ప్రకృతి సంబంధులు అని. ఆత్మ లేనివారు, ప్రకృతి సంబంధులకు ఉండే మొదటి లక్షణం ఏంటంటే ఆత్మ లేనివారు. ఇంకొక మాట చెప్పాడు ప్రకృతి సంబంధుల గురించి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలోకి రండి, 2వ అధ్యాయం 14వ వచనం. 2:14 చూడండి. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా. ఈ భక్తి, ప్రార్థన, విశ్వాసము, వాక్యము ఇవన్నీ మనం మాట్లాడామనుకోండి, ఎవరిలో అయితే ఆత్మ ఉండదో, ఎవరైతే ప్రకృతి సంబంధులుగా ఉంటారో వాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళకి పిచ్చి పట్టిందండి, అసలు వీళ్ళు ఇంతకు దేవుణ్ణి చూశారా, ఏదో భక్తి అని టైం వేస్ట్ చేసుకుంటున్నారు అంతా. లోకంలో ఎంత సంతోషం, ఎన్ని సుఖాలు ఉన్నాయో అవన్నీ ఎంజాయ్ చేయకుండా వీళ్ళు అనవసరంగా భక్తి అనుకుంటే, చూడని దేవుని కొరకు, చూడని పరలోకం కొరకు, చూడని నరకం కొరకు వాళ్ళ జీవితం అంతా వేస్ట్ చేసుకుంటున్నారు అని వెర్రితనముగా మాట్లాడతారంట. వాళ్ళకి అర్థం కావన్నమాట. ఆత్మ సంబంధి అయిన వాడు ఆలోచించే ఆలోచన విధానం ప్రకృతి సంబంధికి నచ్చదు.
ప్రకృతి సంబంధి అయిన మనుషుడు ఏమనుకుంటాడు అంటే వీళ్ళకి పిచ్చి పట్టింది అనుకుంటాడు. దేవుడు 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 ఎప్పుడు దేవుడు అంటారు సార్ వీళ్ళు. సార్ దేవుడు చూసినారా వీళ్ళు? దేవుడు ఉన్నాడని రుజువైంది. ఇట్లా వెర్రితనము అనుకొని మాట్లాడతారు అనమాట. ప్రకృతి సంబంధి అయిన మనుషులకు ఉండే లక్షణాల్లో మొదటిది వాళ్ళకి ఆత్మ ఉండదు, వాళ్ళ లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఉండడు. వాళ్ళు ఈ భక్తి సంబంధమైన విషయాలన్నింటిని గురించి ఏం మాట్లాడుకుంటారంటే వెర్రితనముగా వాళ్ళు ఫీల్ అవుతారు అనమాట. అంటే ఈ ప్రకృతి సంబంధం అంటే ఎవరంటే పూర్తిగా లోకస్తులు, వాళ్ళకి దేవునికి ఎలాంటి సంబంధం కూడా రక్షణ పొందని వారు, దేవునితో సంబంధం లేని వారు, దేవుని కుటుంబంలో తిరిగి జన్మించని వారు, వాళ్ళని ఏమని పిలుస్తుంది బైబిల్? ప్రకృతి సంబంధులు కదా. తర్వాత ఈ ప్రకృతి సంబంధులను పక్కన పెడితే ఇంకా రెండు వర్గాలు ఉన్నాయి. ఒకటి శరీర సంబంధులు, ఆత్మ సంబంధులు. ఈ రెండు వర్గాలు, ఈ రెండు వర్గాలు కూడా ఎవరంటే రక్షణ పొందిన వాళ్ళే, పరిశుద్ధాత్మను కలిగిన వాళ్ళే. శరీర సంబంధులు అన్నా రక్షణ పొందిన వాళ్ళే, ఆత్మ సంబంధులు అన్నా సరే రక్షణ పొందిన వాళ్ళే. అయితే ఆత్మ సంబంధులకు శరీర సంబంధులకు ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, శరీర సంబంధులు అంటే క్రీస్తునందు పసిబిడ్డలు అన్నాడు కదా. శరీర సంబంధులే అనియు క్రీస్తునందు మీరు పసిబిడ్డలే అనియు మీతో మాటలాడవలసి వచ్చాను అన్నాడు. శరీర సంబంధులు అంటే క్రీస్తునందు ఇంకా చిన్న పిల్లలు అనమాట, రక్షణ పొంది ఆత్మీయ జీవితంలో ఎదగని వాళ్ళు అన్నమాట, దేవుని కుటుంబంలో కొత్తగా జన్మించిన వాళ్ళు అన్నమాట, వాక్యమును జీర్ణం చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు అన్నమాట. వాళ్ళని ఏమంటారంటే శరీర సంబంధం. కొంచెం శరీర కోరికల లోపల ఉంటాయి, అప్పుడప్పుడు చిన్న చిన్న పొరపాట్లు జరుగుతుంటాయి. కాస్త భక్తి భక్తి అంటాడు, మళ్ళీ అప్పుడప్పుడు లోకంలో విషయాల్లో కూడా పాల్గొంటూ ఉంటాడు. వీళ్ళని ఏమంటారంటే శరీర సంబంధం. లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు, రక్షణ పొందే ఉంటారు, దేవుని సన్నిధికి వస్తారు, ప్రార్థన చేస్తారు, అన్ని చేస్తారు, కానీ అప్పుడప్పుడు లోకం వైపు కూడా చూస్తారు అన్నమాట. అంతగా సీరియస్ ఉండదు అన్నమాట భక్తి జీవితంలో. దేవుణ్ణి లోతుగా తెలుసుకోవడానికి ఇష్టపడరు, భక్తిలో ఎదగడానికి ఇష్టపడరు, బలమైన వాక్యం తినడానికి ఇష్టపడరు. వీళ్ళు కూడా దేవుని పిల్లలే. క్రీస్తునందు వీళ్ళు ఎవరంట? పసిబిడ్డలు. పసిబిడ్డలు వీళ్ళు ఒక గుంపు ఉన్నారు. ఇంకొక గుంపు ఏంటంటే ఆత్మ సంబంధులు. ఆత్మ సంబంధులు వీళ్ళు ఎవరంటే భక్తి జీవితంలో ఎదిగిన వాళ్ళు, దేవునితో సంబంధం కలిగి ఉన్న వాళ్ళు, పర్ఫెక్ట్ గా భక్తి చేయాలని ఆశ కలిగిన వాళ్ళు, దాని కొరకు ప్రయాస పడుతున్న వాళ్ళు. మూడు రకాల ప్రజలు ఉన్నారు భూమి మీద. ఒకటేమో ప్రకృతి సంబంధులు, రెండవది శరీర సంబంధులు, మూడవది ఆత్మ సంబంధులు. బాగా గుర్తుపెట్టుకుని ప్రజలు, ఆత్మ సంబంధులు శరీర సంబంధులు అంటే అర్థం ఏంటంటే, శరీర సంబంధులు రక్షణ పొందిన వాళ్ళే, కానీ అప్పుడప్పుడు లోక విషయాల మీద ఇష్టం చూపుతారన్నమాట, శరీర కోరికలను అణుచుకోలేరన్నమాట. ఆత్మ సంబంధులు ఏంటంటే శరీరాన్ని కంట్రోల్లో పెట్టుకుంటారన్నమాట. మనము ప్రకృతి సంబంధులుగా ఉండొద్దు, శరీర సంబంధులుగా కూడా ఉండొద్దు. రక్షణ పొందిన వాళ్ళు చాలా మంది శరీర సంబంధులుగానే బ్రతుకుతున్నారు, శరీర సంబంధులుగా కూడా ఉండొద్దు. మనం ఆత్మ సంబంధులముగా మారాలి. అది దేవుడిస్తున్న పిలుపు ఇక్కడ. అంటే పర్ఫెక్ట్గా భక్తి చేయాలి, ప్రార్థన కానీ, పరిశుద్ధ జీవితం కానీ, విశ్వాసం కానీ, ఇవన్నీ కూడా నేను ఏది చేసినా సరే పర్ఫెక్ట్గా చేయాలన్న కోరిక కలిగి మనం ఉండాలి. అది ఆత్మ సంబంధికి ఉండే లక్షణము. హల్లెలూయా. ఆత్మ సంబంధులు అన్నాడు. అంత్య దినాల్లో జనాలు ఎలాగుంటారో చెప్పాడు అక్కడ, ప్రజల్లో ఎన్ని రకాల ప్రజలు ఉంటారో చెప్పాడు అక్కడ. ఇవన్నీ చెబుతూ మళ్ళీ యూదాపత్రిక దగ్గర రండి. యూదాపత్రిక 20వ వచనం చూడండి. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనొచ్చు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు, నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు, దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి. సందేహపడు వారి మీద కనికరము చూపుడి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించండి. ఇవి దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలు అన్నమాట. అంత్య దినాల్లో ప్రజలు ఇలాగుంటారు, లోకమంతా పాడైపోతుంది, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బ్రతుకుతారు, న్యాయం అన్యాయం అనేది పట్టించుకోరు, మనసులో ఏ కోరిక పుట్టినా సరే అది రైటా రాంగ్ అని ఆలోచన చేయరు,
పుట్టిన ప్రతి కోరికను నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు, క్రూరంగా మారిపోతారు, స్వార్థంగా నిండిపోతారు. ప్రపంచమంతా భయంకరంగా తయారవుతుంది అంత్య దినాల్లోని బైబిల్లో చెప్పబడింది. అంత్య దినాల్లో ప్రపంచం ఇలా ఉంటుంది, కానీ మీరైతే ఎలా ఉండాలంటే ఇక్కడ చెప్పిన లక్షణాలు కలిగి ఉండేటట్లు చూసుకోండి అని చెప్పారు. ప్రపంచం ఇలా ఉంటుందని చెప్పి అంత మాత్రంతో వదిలిపెట్టలేదు. వాళ్ళు ఎలాగైనా ఉండాలి, వాళ్ళతో మనకు సంబంధం లేదు. మీరైతే అన్నాడు, మీరైతే ప్రియులారా మీరు అన్నాడు కదా 20వ వచనంలో. ప్రియులారా మీరు, మనం ఏమేం చేయాలో ఇక్కడ చెప్పాడు. అంటే వాళ్ళ గుంపులో మనం కలిసిపోకుండా మనల్ని మనం కాపాడుకునే బాధ్యత ఎవరిది? మనదే అండి. ఎవరికి వాళ్ళు ఏం చేయాలంటే అంత్య దినాల్లో ఒక పని జరుగుతుంది, భ్రష్టులు అయిపోతారని బైబిల్లో ఉంది. చాలా మంది కూడా యేసయ్య రాకడ సమీపించే కొద్ది ఏమైపోతుందంటే దేవుణ్ణి విడిచిపెట్టి లోకంలో కలిసిపోతారనమాట. దేవుణ్ణి విడిచిపెడతారు, భక్తిని విడిచిపెడతారు, పరిశుద్ధ జీవితాన్ని విడిచిపెడతారు. అసలు రక్షణ మార్గాన్ని వదిలిపెట్టి నిత్య నాశన మార్గంలోనికి ప్రయాణం చేస్తారు. అంటే భక్తి జీవితంలో నుంచి భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతారు. అట్లా చాలా మంది తయారవుతారు. అలాంటి గుంపులో మనము ఉండకూడదు. ఉండకూడదంటే కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరు చెప్పండి? మనది. జాగ్రత్త తీసుకోవాలన్నమాట, ఎల్లప్పుడూ అలర్ట్గా ఉండాలన్నమాట. సైతానుడు మన మీద ఏ కోణంలో ఎక్కడి నుంచి దాడి చేస్తాడో మనకు తెలియదు. జాగ్రత్త లేకపోతే భయంకరంగా చెడిపోయే అవకాశం ఉంది, పడిపోయే అవకాశం ఉంది, దేవుడికి దూరం అయిపోయే అవకాశం ఉంది. ఎప్పుడు కూడా భయం కలిగి ఉండాలి, జాగ్రత్త కలిగి ఉండాలి. సాతానుడు నన్ను ఎలా మోసపుచ్చుతాడో, ఎలా నా మీద దాడి చేస్తాడో తెలియదు. ఎప్పుడు మెలకువగా ఉండాలన్నమాట, అలర్ట్గా ఉండాలన్నమాట. వాడు ఏమి నీ ద్వారా తప్పు జరగనట్టే ఉంటుంది, కానీ జరిగిపోయి ఉంటుంది. నీ ఆత్మీయ జీవితానికి నీకు తెలియకుండానే వాడు నష్టం చేస్తాడన్నమాట. నాకేం పర్వాలేదు సార్, అంత బాగానే ఉంది అన్నట్టుగానే ఉంటుంది, కానీ నువ్వు దేవునికి దూరం అయిపోయి ఉంటావు. దేవుని సన్నిధిలోనే ఉన్నట్టుంటావు, కానీ దేవునికి నీకు చాలా దూరం అయిపోయి ఉంటుంది. ఒక మాట నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో రండి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 9వ వచనం చదవండి. 7వ వచనం. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా. మీరు బాగా ఆలోచన చేయండి. వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రజలు అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. అక్కడ ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరు. వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుణ్ణి ఏం చేస్తున్నారు? వాళ్ళు ఘనపరుస్తున్నారు. దేవుణ్ణి ఘనపరచడం అనేది మంచి పనే కదా. దేవుణ్ణి ఎవరైనా ఘనపరుస్తుంటే వాళ్ళని మనం భక్తులు అనుకుంటామా, భక్తిహీనులు అనుకుంటామా? భక్తులే అనుకుంటాం. ఒక వ్యక్తి దేవుణ్ణి ఘనపరచాలని ఆశ కలిగి ఉన్నాడు, దేవుణ్ణి ఘనపరుస్తూ ఉన్నాడు, దేవుని ఘనత కొరకే అన్ని పనులు చేస్తున్నాడు. అలాంటి వ్యక్తులు, వాళ్ళని చూసి దేవుడు ఏమంటుంటే, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదు, కానీ వారి హృదయము నాకు దూరముగా. ఈరోజు మనం పరీక్షించుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని సన్నిధికి వస్తున్నాం, మనం ప్రార్థన చేస్తున్నాం, పెదవులతో ప్రార్థన చేస్తున్నాం, పాటలు పాడుతున్నాం, పెదవులతో పాటలు పాడుతున్నాం. నీ హృదయం సంగతి ఏంటి? నీ హృదయానికి దేవునికి కనెక్షన్ ఉందా అసలు? అది ఆలోచన చేసుకోవాలన్నమాట. మన కొంత పాటలు పాడినా పాడకపోయినా ప్రయోజనం ఉంది లేదని చెప్పలేమని. పాడొచ్చు, పాడకపోవచ్చు. పాడితే సంతోషమే, ఆరాధన చేస్తే సంతోషమే, ప్రార్థన చేస్తే సంతోషమే. కొంతమంది ప్రార్థన చేస్తారు కానీ వాళ్ళ హృదయం దేవునికి దూరంగా ఉండదు. కొంతమంది పాడతారు కానీ వాళ్ళ హృదయం దేవునికి దూరంగా. అంటే మన హృదయంతో దేవునికి సంబంధం లేకుండా మనం చేసే భక్తి జీవితం అంతా కూడా వేస్ట్ అన్నమాట. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుచున్నారు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆరాధన చేస్తున్నారు, దేవుణ్ణి ఘనపరుస్తున్నారు. వాళ్ళను పట్టుకొని దేవుడు ఏమంటే వాళ్ళు వేస్ట్గా ఆరాధన చేస్తున్నారు. ఏం యూజ్ లేదు వాళ్ళ ఆరాధన వల్ల.
ఉపయోగం లేదు, వేస్ట్. వాళ్ళు ఆరాధన చేసేది, వాళ్ళు పెదవులతో పాడే పాటలు, వాళ్ళ భక్తి అంతా కూడా వేస్ట్ అని చెప్తున్నాడు దేవుడు. ఎందుకు అంటే వాళ్ళ భక్తి అంతా కూడా పైనే ఉంది, పైనే ఉందన్నమాట. ఆ చర్చికి వచ్చినప్పుడు మాత్రమే కనిపిస్తుంది ఆ భక్తి, ఆ ప్రార్థన, ఆ పాటలు, ఈ భక్తి సంబంధమైన కార్యక్రమాలు ఎప్పుడు కనిపిస్తాయి? చర్చికి వచ్చినప్పుడే. తర్వాత మర్చిపోతారు, తర్వాత మళ్ళీ లోకంలో పోతే అక్కడ తగినట్టుగా అక్కడ బతుకుతారు. అంటే అప్పటికప్పుడు మాత్రమే భక్తి వస్తుంది అనమాట, పైన మాత్రమే భక్తి కనిపిస్తుంది. వాళ్ళ హృదయము నాకు దూరముగా, వాళ్ళ హృదయం నాకు దూరముగా. ఈ మాట దేవుడు మనతో అనకుండా జాగ్రత్త పడాలండి. కొంతమంది పైకి ఎక్కువ పాటలు పాడినట్టు కనిపించరు, పైకి ఎక్కువగా ప్రార్థన చేసినట్టు కనిపించరు, పైకి కనిపించరు, కానీ వాళ్ళ హృదయము దేవునికి దగ్గరగా ఉంటుంది అన్నమాట. అంటే ఆత్మ సంబంధులైన మనుష్యులు. మన హృదయం ఎప్పుడు దేవునికి దూరం అయితే తెలుసా? ఎప్పుడు దేవునికి దూరం అయితే తెలుసా? యోహాను రాసిన పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం నుండి చదువుదాం. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము, దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ విషయములను మన యందు దోషారోపణ చేయును, మన హృదయములను సమ్మతి పరుచుకుందాము. 21వ వచనములో, ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని యందు ధైర్యము గలవారము. ఎప్పుడు దేవునికి మనకు గ్యాప్ వస్తుంది, దేవునికి మనకు సంబంధం ఎప్పుడు తెగిపోతుంది అంటే ఇక్కడ చెప్పాడు, మన హృదయము దోషారోపణ చేసే పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవునికి మనకు సరైన కనెక్షన్ అన్నది ఉంటుందన్నమాట. దోషారోపణ ఎప్పుడు చేస్తావు? దోషం జరిగినప్పుడు కదా. ఏ దోషం జరగకపోతే నీ హృదయం దోషారోపణ చేయదు. నువ్వు ఏ తప్పు చేయకపోయినా ప్రజలు నిన్ను నిందించవచ్చు, కానీ నువ్వు ఏ తప్పు చేయకపోతే నీ హృదయం నీ మీద దోషారోపణ చేయదు. మన హృదయము ఒక తప్పు జరిగినప్పుడు ఖచ్చితంగా దాన్ని రేజ్ చేస్తుందండి, ఖచ్చితంగా దాన్ని ఎత్తి చూపిస్తుంది. మన మనస్సాక్షి ఖచ్చితంగా దాన్ని ఎత్తి చూపిస్తుంది. అప్పుడు ఏమైపోతుంది? దేవునితో సరిగా ఉండలేవు. మోకరించి ప్రార్థన చేసేటప్పుడు సరిగా కనెక్షన్ కుదరదు అనమాట. ఎక్కువసేపు ఉండాలనిపించదు. పాటలు అన్నా, ప్రార్థన అన్నా, భక్తి అన్నా నీకు ఇష్టం ఉండదు. ఏదో అప్పటికప్పుడు తప్పనిసరిగా అట్లా కూడుకుంటావు తప్ప, తప్పదు అన్నట్టుగా కూడుకుంటావు తప్ప ఇష్టపూర్వకంగా, మనస్ఫూర్తిగా అంటారు కదా, మనఃపూర్వకంగా నువ్వు దేవుని సన్నిధిలో ఉండలేవు. ఎందుకంటే నీ హృదయము నీ మీద దోషారోపణ, అంటే ఏదో జరిగింది తప్పు, ఏదో తప్పు జరిగింది, అది నీ హృదయానికి తెలుసు, నీ హృదయం ఎత్తి చూపిస్తుంది అన్నమాట. మనం ఎవరి దగ్గరైనా కప్పిపుచ్చుకోవచ్చు అండి మనం చేసిన తప్పు. ఎవరి దగ్గరైనా మనం చెప్పకుండా ఉండొచ్చు, కానీ మన హృదయాన్ని మనం మోసం చేయలేము కదా. ఇద్దరిని మోసం చేయలేం మనం. ఎవరెవరిని అంటే, ఒకటి దేవుణ్ణి మోసం చేయలేం, రెండవది మన మనస్సాక్షిని మనం మోసం చేయలేం. ఎందుకంటే ఈ రెండు కూడా దేవుడు మనుష్యులు పై రూపమును లక్ష్య పెట్టును, యెహోవా హృదయమును అంతరేంద్రియములను పరీక్షించు వాడైన దేవుడు అని మన దేవుడికి పేరు ఉంది బైబిల్లో. మన దేవుడు ఎప్పుడు చూసినా సరే ఏం చూస్తాడు? ఎంత బాగా పాటలు పాడుతున్నాడు, ఎంత బాగా ప్రార్థన చేస్తున్నాడు పైన చూడడు, నీ లోపల నీ హృదయం ఎంతవరకు నాతో కనెక్షన్ కుదిరిందన్న చూస్తాడు అన్నమాట. హల్లెలూయా. నీ హృదయము సరిగా లేకపోతే నువ్వు ఎంత గంభీరంగా పాటలు పాడినా, ఎంత రాగయుక్తంగా పాటలు పాడినా, ఎంత తాళానికి తగినట్టుగా పాటలు పాడినా, అందరూ పాటలు మెచ్చుకున్నా దేవుడు మాత్రం అసహించుకుంటాడు అనమాట. భలే పాడతారు సార్ పాటలు అని అందరూ అనొచ్చు. పాట అయితే పాడుతున్నా కానీ లోపల ఏదో ప్రశాంతత లేదు సార్ అని నీకే అనిపిస్తుంది.
అవునా కదా? నేను ఒకవేళ నేనే ఉన్నాను అనుకోండి, ఒక భయంకరంగా పాపం చేసి వచ్చాను అనుకోండి, వచ్చి నేను ఎగిరెగిరి ప్రసంగం చేస్తున్నాను అనుకోండి, అప్పుడు ప్రసంగం బాగానే ఉండొచ్చు, అందరూ మెచ్చుకోవచ్చు, కానీ రెండు ప్రాంతాల్లో సంతోషం ఉండదు. ఒకటి దేవునికి సంతోషం ఉండదు, రెండవది నా హృదయం లోపల సంతోషం. అప్పుడు దేవునికి మనకు గ్యాప్ వస్తుంది అనమాట. అట్లా దేవునికి మనిషికి గ్యాప్ వచ్చి ప్రార్థన చేస్తూ, భజనలు చేస్తూ, ఆరాధన చేస్తూ, చర్చికి పోతూ, కానుకలిస్తూ అన్నీ చేస్తున్నారు, కానీ దేవునికి వీళ్ళకి మాత్రం సంబంధం లేదు అన్నట్టుగానే లోపల ఉందన్నమాట. అట్లాంటి మనుషులు కొన్ని కోట్ల మంది ఉన్నారు, క్రైస్తవులుగా చెలమని అయిపోతున్నారు. మాకేమంతా బాగానే ఉన్నామనుకుంటున్నారు, మాకేమంతా పర్వాలేదు సార్, మాకేమైంది, ఆదివారం చర్చికి పోతున్నాం, కానుకిస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, పాటలు పాడుతున్నాం అని అనుకుంటున్నారు. కానీ దేవుడు మాత్రం వాళ్ళకు చాలా దూరముగా. అలాంటి పరిస్థితుల్లో మనం ఉండొద్దండి. మన హృదయం మన మీద దోషారోపణ చేయకుండా చూసుకోవాలి. చేయకుండా చూసుకోవాలంటే ఏం చేయాలి? మ్యాక్సిమం తెలిసిన, ఇప్పుడు బాగా హల్లెలూయా, మ్యాక్సిమం తెలిసినంత వరకు నేను తప్పు చేయకూడదన్న జాగ్రత్త మనకు ఉండాలి. హల్లెలూయా. నేను తెలిసి పొరపాటు చేయకూడదు, దేవుని దుఃఖపరిచే పని నేను చేయకూడదు, లేఖనానికి వ్యతిరేకంగా నేను చేయకూడదు, నా మనస్సాక్షి నన్ను నిందించే పనులు నేను చేయకూడదు. తెలిసి అని ఒక తీర్మానం చేసుకోవాలి. బలంగా, త్రికరణ శుద్ధిగా, హృదయపూర్వకంగా తీర్మానం చేసుకోవాలి. నా ప్రాణమైన పోవాలి కానీ పరిశుద్ధత కోల్పోకూడదని ఒక బలమైన తీర్మానం మనం చేసుకోవాలి. అట్లా చేసుకున్న తర్వాత తప్పు జరగదని గ్యారెంటీ లేదు. కొన్నిసార్లు పొరపాటు జరుగుతుంది. ఎందుకు అంటే బైబిల్లోనే చాలా మంది భక్తులు చెప్పారు, మనం అనేక విషయములలో తప్పిపోతున్నాము అన్నాడు యాకోబు భక్తుడు. మనం పాపము చేయలేదని చెప్పుకున్న ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకుందాము అని చెప్పాడు యోహాను భక్తుడు. అవన్నీ వచనాలు చూపిస్తే ఇప్పుడు సమయం సరిపోదు. మనము సాధ్యమైనంత వరకు నేను పరిశుద్ధంగా బ్రతకాలని ఒక బలమైన తీర్మానం చేసుకుని ఉండాలండి ఫస్ట్. రెండవది ఏంటంటే అట్లాంటివి ఎంత తీర్మానం చేసుకున్నా సరే కొన్ని చిన్నవో పెద్దవో తప్పులు నీ ద్వారా జరుగుతాయి. అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా నీ మనస్సాక్షి నీ మీద నేరారోపణ చేస్తుంది. చేసినప్పుడు ఏం చేయాలంటే ఇమ్మీడియట్గా దేవుని సన్నిధిలో మోకరించి పశ్చాత్తాపడాలి, ఏడవాలి ప్రభు సన్నిధిలో. అయ్యా, ఇది నేను ఇష్టపూర్వకంగా చేయలేదయ్యా, వద్దు అనుకుంటున్నా సరే నా ద్వారా జరిగింది తండ్రి, నన్ను క్షమించు, నీ పరిశుద్ధ రక్తంతో నన్ను గడుగిప్పుడు. నా హృదయం నా మీద నేరారోపణ చేస్తుంది, నీ సన్నిధిలో సంతోషంగా సమాధానంగా నేను మోకరించలేకపోతున్నా. మోకరించాలి ఇక్కడ ఉన్నాను కానీ అదేమంటారు, మైండ్ ఆబ్సెంట్ బాడీ ప్రజెంట్ అంటారు కదా, అట్లాంటి పరిస్థితి వచ్చింది అయ్యా నాకు. నన్ను ఇది వద్దు వేసయ్యా, నాకు ఈ పరిస్థితి వద్దు, నాకు నన్ను కనికరించు, నన్ను మార్పు చేసయ్యా. నీతో సంబంధం కలిగి ఉంటే నేను బ్రతకాలి. నేను పెద్దగా పాటలు పాడలేకపోవచ్చు, వాక్యం చెప్పలేకపోవచ్చు, ప్రార్థన చేయలేకపోవచ్చు, నాకేమీ రాకపోవచ్చు. ఒకటి నాకు కావాలి ఖచ్చితంగా, నీ సన్నిధిలో నాకు సరైన సమాధానం నీకు నాకు కలిగి నేను బ్రతకాలి. మోకరించినప్పుడు సంతోషంగా నేను నీ సన్నిధిలో గడపాలి. అది నాకు ఏసయ్యా అని ప్రార్థన చేయాలండి. ఏదైనా తప్పు జరిగింది ఏసయ్యా కాదని నేను చెప్పను, నా ద్వారా తప్పే జరిగింది, నేను పొరపాటే చేశాను, మనిషిని కాదు తండ్రి, నా వల్ల కావట్లేదు పరిశుద్ధంగా బ్రతకడం, నువ్వు కనికరించి నన్ను పరిశుద్ధపరచు, నా చెయ్యి పట్టుకుని పరిశుద్ధతని కొండ నన్ను ఎక్కించు అని ప్రార్థన చేయాలి. అప్పుడు ఏమైపోతుందంటే నీ హృదయానికంటే నా కల్మషము యేసయ్య తన సొంత రక్తము పోసి కడుగుతాడనమాట. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు నీ హృదయం నూతన పరచబడుతుంది అన్నమాట. నీ హృదయం నీ మీద దోషారోపణ చేయడం ఆగిపోతుంది అన్నమాట. అప్పుడు మళ్ళీ దేవునికి నీకు సమాధానం ఏర్పడుతుంది. హల్లెలూయా. ఇలా చేసుకోవడానికే మనం దేవుని సన్నిధికి వస్తున్నామని. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనం ఎప్పుడు ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉండాలి. ఈరోజు మంచిగా ఉండొచ్చు, రేపే పరిస్థితులు మారిపోవచ్చు. మనకి ఇష్టం లేని పనులు కూడా కొన్ని మన ద్వారా జరుగుతాయి. కొన్ని తెలిసి తప్పులు జరుగుతాయి, కొన్ని తెలియక తప్పులు జరుగుతాయి. మహా ప్రసంగికులు, భక్తి జీవితంలో పరాకాష్ఠ స్థాయికి ఎదిగిన వాళ్ళు సైతం
పడిపోయిన సందర్భాలు లేవా? లేవా? దావీదు సామాన్యుడా? సొలొమోను సామాన్యుడా? మనం ఎంతటోళ్ళం అండి? మనం ఎంతటోళ్ళం? మన భక్తి ఎంత? మన ప్రార్థన ఎంత? మనకు కలిగిన దైవ దర్శనం ఎంత? మనకు తెలిసిన వాక్యం ఎంత? దేవుడితో మనకున్న సహవాసం ఎంత? మన దేవుడి కొరకు చేసిన పని ఎంత? దేవుని సన్నిధిలో, దేవుని దృష్టిలో మనకున్న విలువ ఎంత? మహాభక్తులే మోసపోయారు. జాగ్రత్త లేకపోతే మనం పాడైపోయే ప్రమాదం ఉంది. అంత బాగానే ఉంది అన్నట్టు ఉంటుంది. ఆఖరికి వచ్చేసరికి అయ్యో నేను మోసపోయామన్నట్టు పరిస్థితి వస్తుంది. ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ ఉండాలన్నమాట. ఎప్పటికప్పుడు దేవునికి నాకు సరైన సమాధానం ఉందా లేదా చూసుకుంటూ ఉండాలన్నమాట. ఏదైనా తప్పు జరిగితే దాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపడి యేసు రక్తంతో కడుక్కోవాలి. ఇంకోసారి తప్పు చేయకుండా జాగ్రత్త పడాలి. మనల్ని మనం కట్టుకుంటూ ఉండాలన్నమాట. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకోవచ్చు. అంతేనేమో ప్రజలు ఇలా ఉంటారని చెప్పాడు. సరే, వాళ్ళు ఎలా ఉండాలని కూడా వదిలేసాను వాళ్ళని. మీరైతే మీరు ఏం చేయాలంటే ఒక దాని మీద దృష్టి పెట్టాలి. అదే మిమ్మల్ని మీరు కట్టుకునే దాని మీద దృష్టి పెట్టాలి. మిమ్మల్ని మీరు కట్టుకోవాలి. ప్రార్థనా జీవితాన్ని కట్టుకోవాలి. భక్తిని కట్టుకోవాలి. పరిశుద్ధ జీవితాన్ని కట్టుకోవాలి. మిమ్మల్ని మీరు కట్టుకోవాలి. కట్టుకోవడం అంటే అర్థమైంది. చాలా సార్లు చెప్పాను నేను. కట్టుకోవడం అంటే అర్థం ఏంటి? ఒక ఇల్లు కడుతున్నాం అనుకోండి, ముగించేస్తున్నాం. ఇల్లు కడుతున్నాం అనుకోండి, ఈరోజు స్టార్ట్ చేసాం ఇల్లు కట్టడం, పునాది చేసాం. మళ్ళీ ఒక నెల రోజుల తర్వాత వచ్చి చూసాం అనుకోండి, అది ఇంకా పునాది దగ్గరనే ఉంటే అది కట్టబడడం కాదు. అది కొంచెమైనా గోడలు లేచి ఉండాలి పైకి కదా, అప్పుడు అది కట్టబడుతున్నట్టు లెక్క. ఒక సంవత్సరం అయింది, అది ఇంకా అట్లాగే ఉందనుకోండి, అది కట్టబడినట్టు కాదు. ఇంకా కొంచెం గోడలు పెరిగి ఉండాలి. గోడలు పెరిగే కొద్దీ అది కట్టబడుతూ ఉందని అర్థం. అవునా కదా? గోడలు ఎన్ని సంవత్సరాలైనా సరే పెరగకుండా అట్లాగే ఉందనుకోండి, అది ఆగిపోయింది కట్టబడడం. అట్లాగే రోజు రోజుకు మన భక్తి పెరగాలి, ప్రార్థన పెరగాలి, పరిశుద్ధత పెరగాలి, దేవుని మీద మనకున్న విశ్వాసం పెరగాలి, దేవుని కొరకు మనం చేసే త్యాగం పెరగాలి, దేవుని కొరకు సువార్త ప్రకటించే భారం పెరగాలన్నమాట. ఇవన్నీ పెరుగుతూ ఉంటేనే నువ్వు కట్టబడుతున్నావు అని అర్థం. ఈ రోజు కొంచెం భక్తి ఉంది, ఈ రోజు కొంచెం విశ్వాసం ఉంది, ఈ రోజు కొంచెం ప్రార్థన ఉంది. వచ్చే వారానికంతా ఏం కావాలి? అది ఇంకా కొంచెం ఎక్కువ కావాలి. లేదు ఈ రోజు ఉన్నట్టే వచ్చే వారం అనుకున్నామంటే అర్థం ఏంటి? కట్టబడతలే, ఆగిపోయిందని అర్థం. మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు అన్నాడు. మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు. వీళ్ళారా, ఆలోచన చేద్దాం. మనం రక్షణ పొంది ఎన్ని సంవత్సరాలైంది? మనం దేవుణ్ణి తెలుసుకుని ఎన్ని సంవత్సరాలైంది? అప్పటికి ఇప్పటికీ మనలో ఎంత మార్పు వచ్చింది? మన ప్రార్థన ఎంత? మన భక్తి ఎంత? పరిశుద్ధత ఎంత? దేవుని కొరకు మనం చేసిన సేవ ఎంత? ఒకసారి ఆలోచన చేద్దాం. ఆ మాట అది మనకు తెలుసు కదా. మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా, అది ఎక్కడది? హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం అనుకుంటా, 5:12 తీయండి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. కాలమును బట్టి చూచిచే అంటే కాలమును బట్టి చూస్తే అంటే అర్థం ఏంటి? కాలమును బట్టి చూచితే అని ఎందుకన్నాడంటే, రక్షణ పొంది 30 సంవత్సరాలు అయింది సార్. ఒక వ్యక్తి పుట్టాడు అనుకోండి, మనకు ఒక బిడ్డ పుట్టాడు, మన కుటుంబంలో ఒక బిడ్డ పుట్టాడు అనుకోండి, ఒక ఫ్యామిలీలో ఒక పాప కానీ బాబు కానీ పుట్టాడు. ఈ పుట్టిన బాబు 30 సంవత్సరాల వయసు వచ్చింది, కానీ ఆ వ్యక్తి కాళ్ళు పెరగలేదు, చేతులు పెరగలేదు, తల పెరగలేదు, ఏమీ పెరగలేదు. ఇక పుట్టినప్పుడు ఎట్లా ఉన్నాడు అట్లా ఉన్నాడు అనుకోండి. అట్లా ఉండడం సాధ్యం కాదు. అట్లా ఉన్నాడు అనుకోండి, ఒకవేళ ఊహించుకోండి. అప్పుడు ఏ తల్లిదండ్రులకైనా సంతోషం ఉంటుందా? ఉండదు. ఎందుకంటే ఎదిగితేనే సంతోషం. అట్లాగే ఆత్మీయ జీవితంలో కూడా ఈ ఎదుగుదలను ఎట్లా ఊహించుకుంటారు తల్లి, ఎట్లా కోరుకుంటారు తల్లిదండ్రులు అంటే, సంవత్సరాలు గడిచే కొద్దీ సంవత్సరం అయింది, ఈ సంవత్సరానికి తగినంత బాలుడు ఎదిగాడా లేదా అని చూస్తాం. 2 సంవత్సరాలు అయింది, దానికి తగినట్టుగా ఎదిగాడా లేడా అని చూస్తాం. అట్లాగే దేవుడు కూడా నీవు రక్షణ పొంది ఎన్ని సంవత్సరాలు అయింది, ఇప్పుడు ఈ రోజు రక్షణ పొందామనుకో, ఒక సంవత్సరాన్ని చూస్తాడు అనమాట. రక్షణ పొందిన సంవత్సరానికి ఆత్మీయ జీవితంలో ఎంత ఎదగాలో అంత ఎదిగావా లేదా?
నీకు ఎంత పరిశుద్ధత ఉండాలి, ఎంత ప్రార్థన ఉండాలి, ఎంత విశ్వాసం ఉండాలి, ఎంత ప్రేమ ఉండాలి, ఎంత దేవుని కొరకు భారం ఉండాలి, అవన్నీ నీలో అంత ఉన్నాయా లేదా అని పరీక్షించి దాన్ని బట్టి నువ్వు ఎదిగావా లేదన్నది దేవుడు డిసైడ్ చేస్తాడు. కొంతమంది జీవితంలో సంవత్సరాలు గడిచిపోతాయి, కానీ ఆత్మీయ జీవితంలో ఎదుగుదల మాత్రం ఉండదు, ఎదుగుదల ఉండదు. సంవత్సరాలు గడిచిపోతాయి. వాళ్ళని అడిగితే చెప్తారు, సార్ మేము 30 సంవత్సరాలు అయింది సార్ రక్షణ పొంది. ఏం లాభం 30 సంవత్సరాలు రక్షణ పొంది, ఇంకా చిన్నపిల్లలాగానే ఉన్నాం. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారు. అంటే కాలాన్ని బట్టి చూస్తే ఇన్ని సంవత్సరాలు గడిచిపోయింది రక్షణ పొంది, కాబట్టి మీ మీద నా ఎక్స్పెక్టేషన్స్ ఇది అని దేవుడు అనుకుంటున్నాడు. కానీ మీరు నా ఊహలకు తగినట్టుగా మీరు అని దేవుడు అంటున్నాడు ప్రియులారా. కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే 2 విషయాలు ఈరోజు ప్రధానం. ఒకటి ఏంటంటే మన హృదయము దేవునితో సమాధానం కలిగి ఉందా లేదన్నది పరీక్షించుకోవాలి. దేవునికి మనకు సమాధానం ఉందా? ప్రపంచమంతా మనల్ని నిందించినా నష్టం లేదు, కానీ మన హృదయం మనల్ని నిందించకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. ప్రపంచమంతా మన గురించి చెడుగా మాట్లాడుకుని అసహించుకున్నా పర్వాలేదు, కానీ దేవుడు మనల్ని అసహించుకోకూడదు. దేవుడి మీద దృష్టి పెట్టాలి, మన హృదయం మీద మనం దృష్టి పెట్టాలి. ఎందుకంటే మనం చేసే బహిరంగ పనులైనా రహస్య పనులైనా ఇద్దరికి తెలుస్తాయి. మన హృదయానికి తెలుస్తుంది, దేవునికి తెలుస్తుంది. ఇది మొదటి విషయం. రెండవది ఏంటంటే కాలాన్ని బట్టి అంచనా వేసుకోవాలి. నేను రక్షణ పొంది ఇన్ని సంవత్సరాలు అయింది కదా, ఇన్ని సంవత్సరాలు నేను ఎంత ఎదగాలి, అంత ఎదిగానా? నేను దేవుని కొరకు ఎంత పని చేయాలి, అంత చేశానా? దేవుని దృష్టిలో, దేవుని సన్నిధిలో నేను ఎలా ఉండాలి, ఎలా ఉన్నాను ఇప్పుడు? దేవుని ఊహకు, దేవుని ఆశలకు తగినట్టుగా నేను ఉన్నానా అని పరీక్షించుకోవాలి. ఇట్లా పరీక్షించుకొని ఇప్పటి నుంచైనా సరే మారు మనసు పొంది నన్ను ఎదిగింపజేసయ్యా అని ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా, దేవుడు ఏదైనా చేయగలడండి. 30 సంవత్సరాల్లో నువ్వు ఎదగాల్సినంత ఎదుగుదల 3 సంవత్సరాలు దేవుడు చేయగలడు. నీ లోపల చేయగలడు. దేవుడు ఏదైనా చేస్తాడు. ఇప్పుడు కావాల్సింది ఏంటంటే మనం మారు మనసు పొందాలంతే. ఇప్పుడు కావాల్సిందే మనం దేవుని సభలో యథార్థంగా పశ్చాత్తాపడాలంతే. దేవుని పాదాలు పట్టుకుని, అయ్యా నేను ఆత్మీయ జీవితంలో ఎదగాలి తండ్రి, నాకు సహాయం చేయి అని దేవుని అడగాలంతే. అంతకంటే ముందు నీ హృదయము ఏ విషయాల్లో నీ మీద దోషారోపణ చేస్తుందో ఆ విషయాలు దేవునితో నీ హృదయాన్ని ఏం చేసుకోవాలి? సమాధిపరచుకోవాలి, అంటే సమాధానపరచుకోవాలి. జాగ్రత్తగా కొంచెం టైం పెట్టాలండి, కొంచెం టైం తీసుకోవాలి. నా హృదయము నా మీద ఏం దోష ఆరోపణ చేస్తుందని కొంచెం టైం తీసుకొని ఆలోచన చేసి పరీక్షించుకోవాలన్నమాట. యథార్థంగా పరీక్షించుకోవాలి. అందుకే పరీక్ష అనేది ఒకరికి చెప్పేది కాదు. అది ఒకరికి చెప్పే, ఇప్పుడు మీ తప్పులని నాకు చెప్పండి అన్నాం అనుకోండి, కథోలిక్ చర్చిలో ఇట్లాగే ఉంటుంది. ఫాదర్కి పోయి అందరు తప్పులు చెప్పాలి. అట్లా చెప్పామనుకోండి, కొన్ని చెప్తాం, కొన్ని చెప్పం. అవునా కదా? ఏమనుకుంటాడో ఫాదర్ అని అందరికి అన్ని చెప్పం. అట్లా కాదు. మనం ఎవరికి చెప్పాలంటున్నాం? ఇప్పుడు దేవునికే చెప్పాలి. దేవునికి అన్ని తెలుసు, కానీ నువ్వు చెప్పాలని ఆశపడతావు. దేవునికి అంత ఓపెన్గా చెప్పి నన్ను గడువు వేసయ్యా అని పరీక్షించుకొని యేసు రక్తం చేత కడగడానికే ప్రతి ఆదివారం మనం కూడుకుంటున్నాం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు కొద్ది సమయం మనం తీసుకొని మనల్ని ఇంతవరకు చెప్పిన వాక్యం అంతా అర్థమైంది కదా అందరికీ? ఈ వాక్య ప్రకారంగా మనల్ని మనం పరీక్షించుకోవడానికి ఇప్పుడు దేవుని సన్నిధిలో మనం మోకరిద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. రండి ప్రార్థన చేసుకున్నాం కొద్ది నిమిషాలు అందరం.